కొంతకాలంగా టీమిండియా ఎక్కువగా జస్ప్రీత్ బూమ్రా పైనే ఆధారపడుతోంది. ఫార్మాట్ ఏదైనా జస్ప్రీత్ పైనే ఎక్కువ భారం పడుతోంది. గాయాలతో షమి ఇబ్బంది పడటం టీమిండియాకు మైనస్ అవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో షమి లేని లోటు కనిపించింది. సీనియర్ బౌలర్ ఫిట్నెస్ పై రకరకాలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఫిట్గా ఉన్నాడని కొందరు, ఇంకా ప్రూవ్ చేసుకోవాలని మరికొందరు వాదిస్తూనే ఉన్నారు. ఓ దశలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అయినా టీమిండియాలో జాయిన్ అవుతాడని చర్చ జరిగింది. కానీ అంతలోనే షమి గాయం తిరగబెట్టిందని కథనాలొచ్చాయి. మోకాలిలో వాపు వస్తోందని చర్చ జరిగింది. అయితే తన ఫిట్నెస్ పై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని షమి ప్రూవ్ చేసుకుంటున్నాడు. బాల్తోనే సమాధానం చెబుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో సెలెక్టర్లకే సవాల్ విసిరాడు. దాదాపు 14 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న తనలో స్టామినా తగ్గలేదని నిరూపించుకున్నాడు. టీమిండియాలో రీ ఎంట్రీకి సై అన్నాడు. తనను జట్టులోకి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్నట్టుగా మ్యాజిక్ చేశాడు. బెంగాల్ తరపున బరిలో దిగిన షమి హర్యానాపై విశ్వరూపం చూపించాడు. 10 ఓవర్ల స్పెల్ను పూర్తి చేశాడు. 61 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మధ్యప్రదేశ్తో రౌండ్ 7 మ్యాచ్లోనూ రాణించాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 42 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ సొంతం చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ షమి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 10 ఓవర్ల కోటాను ఇబ్బంది లేకుండానే స్టార్ బౌలర్ పూర్తి చేశాడు. దీంతో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఇంగ్లండ్తో టీమిండియా టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు షమి పేరును సెలెక్టర్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంగ్లండ్తో సిరీస్లో షమి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని మాజీలు అంటున్నారు. సాధారణంగా ఐసీసీ ఈవెంట్స్లో షమి అద్భుతంగా ఆడతాడు. పేస్తో ప్రత్యర్థులను పరేషాన్ చేస్తాడు. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ అద్భుతంగా రాణించాడు. ఆరంభంలో అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత కసితో బౌలింగ్ చేశాడు. టీమిండియా విజయాల్లో కీలకంగా నిలిచాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ షమి ఆడితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలున్నాయి. ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో బూమ్రా ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఫిట్గా ఉంటేనే దుబాయ్లో జస్ప్రీత్ బరిలో దిగే అవకాశం ఉంటుంది. లేదంటే షమి సేవలే భారత జట్టుకు కీలకమవుతాయనే చర్చ జరుగుతోంది.